సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎస్బి, మీరు చూస్తున్నారు టెక్నికల్ గ్లిచ్. సో వీడియోస్ అనేవి చాలా లేట్ అయింది కదా, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బట్ లేట్ అయినా కూడా లేటెస్ట్ గా ఒక అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే మనకి బోయా M1 మైక్ అనమాట. సో ఈ మైక్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ తో పాటు మీకు రివ్యూ కూడా చక్కటి రివ్యూ ఇస్తాను, ఇది కొనాలా కొనొచ్చా లేదా అనేది. అండ్ ఆల్సో దీని అసెంబుల్ కూడా చేసి చూపిస్తాను, అంటే ఎలా ఫిక్స్ చేయాలని. అది పెద్ద కష్టమేం కాదులేండి అయినా కూడా. సో ఇది నేను ఆఫర్లో కొన్నాను. ఇది మనకి 705 రూపీస్కి వచ్చింది ఆఫర్లో. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి వేరే ఉంటుంది, బట్ నేను ఆఫర్లో కొనేసరికి 705 వచ్చింది. 705కి అయితే ఈ ప్రోడక్ట్ నాకు వచ్చింది. సో ఇంకా లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గాయస్, ఇది మనకి బాక్స్ అనమాట. బోయా M1 మైక్ బాక్స్ అనమాట. ఇది మనకి లావెడర్ మైక్తో అయితే వస్తుంది, లావెడర్ మైక్రోఫోన్. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ కండెన్సర్ అనమాట ఇది. అండ్ ఇది మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేసి 65 to 18 కేహెచ్ఎస్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. అండ్ టోటల్ బాక్స్ అయితే ఇది. సో అన్బాక్స్ అయితే చేద్దాం, ఓపెన్ చేద్దాం. సో మనకి బాక్స్ లోపల మనకి ఏదో పౌచ్ అయితే ఇచ్చారు. ఏంటి, సో ఇది మనకి మాన్యువల్ కార్డ్ అనుకుంటాను. సో మాన్యువల్ కార్డు పక్కన పెడదాం. తర్వాత బాక్స్లో మనకి ఏదో ఇచ్చారు. సో ఇది మనకి ఏదో చైనా అనుకుంటా, చైనా భాషలో రాశారు, చైనా అనుకుంటాను, ఇంగ్లీష్ కూడా ఉందిలేండి. సో ఇది మనకి ఏదో ఏం కార్డు కూడా అర్థం కావట్లేదు. సో ఇది కూడా పక్కన పెడదాం. ఇది బాక్స్ ఇంకేమైనా ఉండే. సో బాక్స్లో అయితే ఇంకేమి స్టిక్కర్లు ఇచ్చారు మనకి. సో బోయా అని అయితే స్టిక్కర్లు ఇచ్చారు. మనకి స్టిక్కర్లు పీక్తే వస్తాయి. సో స్టిక్కర్స్ మనకి అవసరం లేదు, ఇక్కడ పక్కన పెడదాం. సో బాక్స్లో ఇంకేం లేవు. సో మనకి పౌచ్ అయితే ఇచ్చారు, ఇలాగా బాగుంది పౌచ్ అయితే. బోయా అని అయితే ఉందన్నమాట పౌచ్లో. సో లోపల అయితే మనకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. పౌచ్లో ఇంకేమున్నాయి ఇదేందో మరి, దీని పేరు కూడా నాకు తెలీదు. సో ఈ పౌచ్లో ఇంకేం లేవు, ఈ పౌచ్. సో తర్వాత మనకి మైక్ అయితే ఇది. సో మైక్ చూసే కన్నా ముందు ఇంకా టూల్స్ ఏవో ఇచ్చారు, అది చూద్దాం. కాసేపు మైక్ పక్కన పెడదాం. సో ఇంకా టూల్స్ అయితే ఇచ్చారు. సో టూల్స్లో మనకి బ్యాటరీ ఇచ్చారు. సో ఇది మనకి బ్యాటరీతో రన్ అయ్యేది కాబట్టి బ్యాటరీ ఇచ్చారు. LR44 టైప్ అనుకుంటాను, అదే బాక్స్ మీద కూడా ఉంది బ్యాటరీ టైపు. LR44, ఎస్, LR44 టైప్ అనమాట. ఇవి మనకి ఒకవేళ బ్యాటరీస్ అయిపోతే అమెజాన్లో అవైలబుల్ ఉంటే, లేకపోతే మనం బయట జనరల్ అదే స్టోర్స్లో అయినా కొనుక్కోవచ్చు. సో ఆ తర్వాత ఇంకా మనకి హోల్డరు, ఇది ఇట్లా కాలర్కి ఇట్లా తగిలించుకుంటాం కదా, అదైతే ఇచ్చారు. ఓకే, తర్వాత మనకి ఏదో కార్డ్ ఇచ్చారు. తర్వాత మనకి ఇది యాంప్లిఫైయర్ కోసం ఇచ్చారు ఇది. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం అవసరం ఉండదు. తర్వాత మనకి ఒక మౌంట్ అయితే ఇచ్చారు. సో ఇది ఎందుకంటే మనకి ఎయిర్ అనేది ఉన్నప్పుడు బాగా, అప్పుడు ఇది ఎయిర్ని ఆపిద్ది, మన వాయిస్ మాత్రమే వెళ్ళేలాగా. డస్ట్ కానీ ఎయిర్ కానీ లోపలికి అయితే వెళ్ళనివ్వదు మైక్ లోపలికి. సో ఇవి టూల్స్ అయితే. సో మనకి మైక్ చూసుకుందాం ఇప్పుడు. సో మైక్ అయితే మనకి ఇది మొత్తానికి ఇది 6 meters లెంత్ అనమాట. సో మనకి 3.5 mm జాక్ పిన్ అయితే ఇస్తున్నారు. ఇది మన మొబైల్స్కి అయితే ప్లగ్ ఇన్ చేసుకొని
యూజ్ చేసుకోవచ్చు మనం. ఆడియో రికార్డ్ రూపంలో అయినా సరే, లేదా మన డైరెక్ట్ కెమెరాకైనా సరే అటాచ్ చేసుకోవచ్చు. 3.5mm జాక్ ఇచ్చారు కాబట్టి. అండ్ మనకి ఇది కండెన్సరు. సో ఇదే మనకి మెయిన్. యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలి, నేను ఇలా తీసుకొచ్చాను. కండెన్సర్ అనమాట. ఇప్పుడు ఈ తర్వాత ఇది మనకి మైక్ అనేది చాలా స్మాల్గా ఉంది, బట్ చిన్నగా ఉన్నా కూడా దీని పనితనం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓవరాల్ సెట్ అయితే ఇది అనమాట. ఇప్పుడు అసెంబ్లీ చూద్దాం. అసెంబ్లీ వచ్చేసి ఫస్ట్ మనం బ్యాటరీ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో బ్యాటరీ అనేది ఓపెన్ చేద్దాం. సో బ్యాటరీ టైప్ LR44. సో ఒకవేళ ఇది బ్యాటరీ అనేది ఫిక్స్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఇది కండెన్సర్ని 2 సైడ్ పట్టుకొని ట్విస్ట్ చేయండి చాలు. ట్విస్ట్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీ అనేది ఇట్లా ఫిక్స్ చేయాలి ఉంటుంది. ఓకే, ఇట్లా ఫిక్స్ చేయండి చాలు. ఆ తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ చేసేస్తే మనకి మైక్ అయితే వర్కౌట్ అయితే స్టార్ట్ అవుతుంది, వర్కౌట్ అవ్వడం. అండ్ మనకి మౌంట్ అయితే ఇచ్చారు. మౌంట్ కన్నా ముందు మనం ఇదైతే ఫిక్స్ చేద్దాం. సో ఇదైతే మనం ఇట్లా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇది పెట్టడం ఈజీ కానీ తర్వాత లాగడం కొంచెం కష్టం. కోర్స్ పెట్టడం కూడా కష్టంగా ఉంది, లాగడం అయితే చాలా కష్టంగా ఉంది. సో ఇది మనం మన కాలర్స్కి అయితే సెట్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనం మౌంట్ ఫిక్స్ చేద్దాం. మౌంట్ మరీ చిన్నది ఇచ్చారు. ఓకే, సో ఓవరాల్ సెటప్ అయితే ఇదనమాట, మైక్ సెటప్. నన్ను అడిగితే మాత్రం నేను దీనికి 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. 5 స్టార్ రేటింగ్. ఎందుకంటే 5 స్టార్ రేటింగ్ ఎందుకు చెప్పానంటే, ఇది నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది అనమాట. ఎందుకంటే బడ్జెట్లో దొరికే మైక్ అంటే ఇదే బెస్ట్. ది బెస్ట్ బడ్జెట్ మైక్ అంటే నాకు తెలిసినంత వరకు బోయా M1 మైకే. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఫ్యాక్ట్ ఛానల్స్ కానీ లేదా కుకింగ్ ఛానల్స్ కానీ వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టలేరు, ఎక్కువ ప్రైస్ అనేది పెట్టలేరు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో. అఫ్కోర్స్ పెట్టకూడదు కూడా. ఒకవేళ మీరు మనీ ఎర్న్ చేయడానికి యూట్యూబ్లోకి వస్తే ఎక్కువ కాస్ట్ అనేది మీరు ఎక్కువ ఇన్కమ్ అనేది దీని మీద పెట్టకూడదు. మీరు గెయిన్ చేయాలి కానీ పోగొట్టుకోకూడదు కదా. సో అందుకని ఇది బడ్జెట్లో బెస్ట్ అని చెప్తాను నేనైతే, ఎస్పెషల్లీ ఫ్యాక్స్ ఛానల్స్కి. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది కూడా అదే బోయా M1 మైకే యూజ్ చేస్తున్నాను. సో దీని రివ్యూ వచ్చేసి ఇదనమాట. ఇది మనం ఇక్కడ నేను ఇలా చెప్పాను, ఆ తర్వాత యాప్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు కూడా మ్యాక్సిమం చాలామంది బాగుందనే చెప్తున్నారు. బాగుంది, దీనికి అంత రేటింగ్ ఇంత రేటింగ్ అని చెప్పేవాళ్ళే. సో ఓవరాల్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, మాకు కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి మీరు. లేదంటే మీకు మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది, అమెజాన్లో వెళ్ళి ఒకసారి ప్రైస్ అనేది చూసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది గైస్, కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి రీచ్ అనేది వస్తుంది. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అవసరమో ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లైక్ చేయండి. లైక్ చేయడమే కాకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అంటే, ఏదైనా నేను చేంజెస్ చేసుకోవాలనేది కింద కామెంట్ చేయండి ప్లీజ్. అంటే ఏదైనా చేంజ్ చేసుకోవాలా, వాయిస్ ఓవర్. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ SB సైనింగ్ ఆఫ్.